హలో ఫ్రెండ్స్, నేను లాస్ట్ షేర్ ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఉంటుంది, బెల్ కూడా టింగ్ టింగ్ అనుకుంటాను. ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీరే చూడాలనుకుంటాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ల మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట. బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు చూడవలసిన మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు స్టోరీలోకి వెళ్తే ఏంటంటే, ఔరంగజేబు నుంచి కోహినూర్ వజ్రం తెచ్చేందుకు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్తారు, అంటే హీరో గారు ఢిల్లీ ఎందుకు వెళ్తారు అనేది మెయిన్ స్టోరీ అనమాట. అసలు ఈ స్టోరీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారంటే తెలుస్తుంది. మూవీ చూసిన వాళ్ళకే తెలుస్తుంది కష్టం. ఆయన అయితే చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. అండ్ కీరవాణి గారి బీజిఎం రపరపలు ఆడించాడబ్బా. బీజిఎం అయితే మాత్రం రపరపలు ఆడించాడు. ఆయన ఏజ్కి ఈ బీజిఎం కొట్టాడంటే ఎవరు నమ్మరు. మనకి తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు బీజిఎం కొట్టే వాళ్ళు నాకు తెలిసి తమ్మన్ను, తర్వాత కీరవాణి గారే నాకు నచ్చిన వాళ్ళు అయితే మాత్రం రపరపలు ఆడించారు. అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా అది ఎదిరిపోయింది అన్నమాట, మామూలుగా కాదు. థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఆ సీన్కి మాత్రం. అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఒక లెవెల్ అన్నమాట. ఆయన యాక్షన్ సీన్స్ కూడా ఒక లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక హైలో వెళ్తుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ తగ్గట్టుగా సెకండ్ హాఫ్ ఉంటుంది. అండ్ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఏదైతే కొన్ని ఫేక్ రివ్యూ చెప్తున్నారో అవి నమ్మొద్దు. ఎందుకంటే కావాలని చేస్తారు. ఎందుకంటే ఆయన మీద అంటే ఉంటుంది కదా, ఇప్పుడు పొలిటికల్గా టార్గెట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మనం అనుకోవాల్సింది ఏంటంటే, మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎంత కష్టపడ్డాడు. ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయి కూడా వర్త్. అంటే మూవీ గురించి పక్కన పెట్టండి, ఎందుకంటే ఆయన మనం పెట్టే డబ్బులతో ఆయన జోబులు నింపుకోడు కదా. నలుగురికి అన్నం పెట్టే చెయ్యేది పవన్ కళ్యాణ్ చెయ్య. బట్ ఏంటంటే సినిమా మాత్రం ప్రతి జనరేషన్ వాళ్ళు చూడాల్సిన మూవీ. అండ్ ఈ జనరేషన్ వాళ్ళు మెయిన్ చూడాల్సిన మూవీ అనమాట. అండ్ ఎండింగ్లో ఏంటంటే సెకండ్ హాఫ్ చూడాలి అంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తారు, ఇంకా చచ్చిపోతారు పార్ట్ 2 కోసం. అయితే అంత బాగుంది మూవీ అయితే మాత్రం. అండ్ ప్లీజ్ ఫేక్ రివ్యూస్ నమ్మకండి, థియేటర్కి వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ చూసిన వాళ్ళు మాత్రం మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోరు కదా. జై హింద్, జై జనసేన. ఎందుకంటానంటే జనసేన అని నాకు ఇష్టం ఆయన అంటే. అండ్ అంటే మూవీ అంటే నేను జెన్యూన్ రివ్యూ చెప్తున్నా. మూవీ అయితే మాత్రం సూపర్. ఈ జనరేషన్ వాళ్ళు మెయిన్ చూడకుండా మాత్రం ఉండొద్దు, చూడండి. మరి ఇలాంటి మూవీస్ రావు, ఓకేనా. ఇంకా ఈ ఏదైతే ఈ మూవీకి హీరో ఒక ఎత్తు అయితే, బీజిఎం కొట్టిన వారు ఎవరో తెలుసు కదా, కీరవాణి గారు ఒక ఎత్తు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన గురించి మరొకసారి చెప్తాను అనమాట. అండ్ మూవీ రేటింగ్ వచ్చేసి 3.5 నా రేటింగ్ అయితే మాత్రం. మరి మీ రేటింగ్ ఎంతో కామెంట్ చేయండి.